డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు హౌస్ అరెస్టులు అయ్యారు. తెల్లవారుజాము నుంచి నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు షంబీపూర్ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కుద్దులాపూర్ ఎమ్మెల్యే వివేక్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు పోలీసులు మోహరించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలను అయితే హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఈ తెల్లవారుజాము నుంచి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్, అసలు మొత్తంగా హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న జరిగినటువంటి ఈ ఘర్షణ వాతావరణంతో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అయితే హౌస్ అరెస్టులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎటువంటి శాంతి భద్రతలకు కూడా విఘాతం కలగకుండా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి మహేందర్? విజయ్, గడిచిన 24 గంటలు తెలంగాణలో రాజకీయాలు ఎంత వీడెక్కాయో మనం చూస్తున్నాం. నిన్న కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అనేటట్టుగా చాలా పెద్ద హల్చల్ అయితే నడిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే కౌశిక్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలకు గాంధీ రెస్పాండ్ అవ్వడం, తన ఇంటిని ముట్టడించడం, ఆ ఇంటి ముట్టడించడంలో ఇరు కార్యకర్తల మధ్య గొడవలు జరగడం. సో ఇదంతా కూడా దాదాపు కౌశిక్ రెడ్డి వర్సెస్ చేలింగపల్లి ఎమ్మెల్యే ఆర్కిపూడి గాంధీ అన్నట్టుగా నడిచింది. మరి హైదరాబాద్ లో ఒకసారిగా ఇదంతా కూడా ఈ రాజకీయ వేడి చూసి ఒక్కసారిగా అందరూ ఉలికి పడ్డ పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి నేడు భారీ ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యాడు. నేను ఆ రకంగా ఛాలెంజ్ కూడా విసిరాడు. దీనికి ప్రతిచర్య ఉంటుంది అనేసి తన ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. ఇక గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడంతో దీనికి ప్రతిగా ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందని తను చెప్పాడు. అందుకు పూర్తిగా ఈరోజు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విధంగా ఈరోజు ఉదయం 11 వందలాది మందితో ఆర్కిపూడి గాంధీ ఇంటిని ముట్టడించి తీరుదామని సోషల్ తెలంగాణ పౌరుషాన్ని దీంట్లో రెండు ఆంధ్ర తెలంగాణ అనేటట్టుగా విభేదాలు కూడా తీసుకొచ్చారు. తెలంగాణ పౌరుషాన్ని చూపిస్తానంటూ ఘాటుగా స్పందించారు. అంటే ఆర్కిపూడి గాంధీ ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు, నేను తెలంగాణ వాడిని కాబట్టి తెలంగాణ పౌరుషాన్ని చూపిస్తాను అనేటట్టుగా కౌశిక్ రెడ్డి నిన్న మాట్లాడడం అయితే చాలా వరకు కూడా వివాదాస్పదంగా అయింది. ఒక్కసారిగా ఇటు ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా ఒక్కసారిగా స్పందించడం కూడా జరిగింది. ఈ స్పందనలో బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాన్ని ఎవరు కూడా ఖండించకపోవడము, మరి ఈ రెండు ఇది ప్రాంతీయ మధ్య విభేదాలు సృష్టించడానికి మరి బీఆర్ఎస్ యత్నిస్తుందా, మరి ఇంతవరకు స్పందన లేకపోతే మాత్రం అదే అనుకోవాల్సి వస్తుందని నిన్న అందరూ కూడా చెప్పడం జరిగింది. సో నేడు ఎవరికి వారు మొత్తం కూడా 10,000 మందితో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ రావాలి అని నిన్నైతే రాత్రి హరీష్ రావు కూడా పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్టు పాడి కౌశిక్ రెడ్డి కూడా నేతృత్వంలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీని ముట్టడిస్తారని తెలిసిన నేపథ్యంలో మొత్తానికి హైదరాబాద్ లో నేతలతో పాటు కార్యకర్తలు అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. షంబీపూర్ రాజనివాసం నుంచి బీఆర్ఎస్ ప్రజలు బయలుదేరింది. మరి అయితే ఉదయం 11 కౌశిక్ రెడ్డి కూడా వెళ్తారని, అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా మధ్యాహ్నం చేస్తారని కూడా అనిపించింది. మరి ఇటు గాంధీకి బీఆర్ఎస్ కప్పి కేసీఆర్ వరకు తీసుకుని వెళ్తామని సవాల్ అయితే ఇస్తారు. సో ఈ సమావేశానికి పిలుపుని పెద్ద ఎత్తున అందరూ వస్తారని, పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు ముందస్తు చర్యలుగా ఒక్కొక్కరిని అందరినీ కూడా హౌస్ అరెస్టు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి వారు అక్కడిని మొత్తం కూడా హౌస్ అరెస్టులకే పరిమితం అయితే చేస్తుంది. ఇప్పటికీ షంబీపూర్ రాజుతో పాటు దాదాపు చాలా మంది ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి
నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక రాత్రి హరీష్ రావును అరెస్ట్ చేసి కేశంపేట పోలీస్ స్టేషన్ తరలించడం మనం చూసాం. సో ఎవరికి కూడా బయటికి రాకుండా, ఎక్కడ కూడా ఆందోళన జరగకుండా, లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా పోలీసులు చాలా ముమ్మరంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నిన్న పోలీసుల పైన కూడా ఈ చర్య ఏదైతే గాంధీ బయలుదేరి ఇక్కడ రావడంలో పోలీసులు వైఫల్యం చెందారని హరీష్ రావు అయితే మాటించింది అన్నాడు. అందుకు తగ్గట్టు పోలీసులు కూడా ఈరోజు చాలా పగడ్బందీగానే వ్యవహరించే తీరుగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ముందస్తుగా అందరినీ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇక్కడ వారిని అక్కడ నిలుపుదల చేస్తున్నారు. సో 11 గంటలకు నిన్న ఏదైతే సమయం ఇచ్చారో మరోసారి కూడా అదే హై టెన్షన్ గా కూడా కొనసాగుతున్న పరిస్థితి విజయ్. ఎస్ మహేందర్, ప్రధానంగా ఆంధ్రాకి సంబంధించి ఏవైతే కామెంట్స్ చేశారో దానికి సంబంధించి స్వయంగా రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే మీరు గెలవడానికి కారణమే సెటిలర్స్, అటువంటి ఆంధ్రాకి సంబంధించి మళ్ళీ ప్రాంతీయవాదాన్ని లేపి మీరు ఏదో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అటు కాంగ్రెస్ నుంచి కూడా తీవ్ర విమర్శ వినిపిస్తోంది. అంటే కావాలనే రెచ్చగొట్టేందుకు ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని కూడా వినిపిస్తోంది. ఎలా చూడాలి మహేందర్ ఇటువంటి కామెంట్స్ని? అసలు ఇదంతా కూడా కౌశిక్ రెడ్డి వ్యక్తిగతమే అనుకుంటే ఇప్పటికీ ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే ఉద్యమ పార్టీ సమైక్య పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ఏదైతో పార్టీ తెలంగాణ ప్రభుత్వ పార్టీ రావడం, తెలంగాణగా కొత్తగా ఏర్పడడం, ఇవన్నీ కూడా చూసాం. ఎక్కడి వారు అక్కడ ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరికి వారు తమ పనులతో దశాబ్ద కాలం పాటు అంతా ప్రశాంతంగా ఉన్న నేపథ్యం. సో ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయం చేయడానికి ఇంకా వేరే అవకాశాలు లేవు. అందుకనే ప్రాంతీయ విధానాలు తీసుకొస్తున్నారంటూ ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. సో కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆంధ్ర పౌరుషం చూపిస్తాను, సెటిలర్ తెలంగాణ గాంధీని ఒక ఆంధ్ర వాడి వ్యక్తిగా ఆయన పరిగణించడాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు అయితే ఎవరు ఖండించని పరిస్థితుంది. ఏ ఒక్కరు కూడా ప్రతి అంశాన్ని పరిశీలించి క్షుణ్ణంగా ట్వీట్ చేసే కేటీఆర్, అందుబాటులో లేని కేటీఆర్ కూడా ట్వీట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కేవలం అది వాడి కౌశిక్ రెడ్డికి వరకు వర్తిస్తుందని. కానీ ఎవరికి కూడా స్పందించకపోవడం, కేసీఆర్ ఇంత పెద్ద ప్రాంతీయవాదం మరోసారి తెర మీదకి రావడం అనేది చాలా చర్చగా మారింది. మరి దీనికి ఇప్పుడు ఇది మొదలైంది. మరి ఎక్కడి వరకు ఇప్పుడు అగ్గి రాయినట్టే అయిపోయింది. మరి ఈ అగ్గి రాయడం ఏదైతే రాశారో మరి ఇది ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది? మొత్తానికి ఒక్కొక్క నేతలు ఇటు సమైక్య ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావచ్చు, ఇతర ప్రాంత వారు కావచ్చు, మొత్తానికి సెటిలర్స్ అంతా కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని కౌశిక్ రెడ్డి టార్గెట్ గా బీఆర్ఎస్ పార్టీని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్ రాకపోతే మాత్రం దీని వెనకాల, ఆ స్టేట్మెంట్ల వెనకాల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది అని అనుకోవాల్సి వస్తుందని నిన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సెటిలర్ నాయకులు కూడా నిన్న చెప్పడం జరిగింది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో, ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా స్పందన రాకపోతే మాత్రం ఇక ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతీయ విభేదాలు మాత్రం మరింత అగ్గిరాజే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్, మొత్తంగా అసలు మహేందర్ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల్ని అరెస్టులు చేస్తున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు ఆరికపూడి గాంధీ నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టంగా పెంచినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అసలు ఏం జరగబోతోంది అంటే వీళ్ళ వ్యక్తిగత గొడవల కారణంగా హైదరాబాద్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తోంది. ప్రశాంతంగా ఉండేటువంటి హైదరాబాద్లో అటు కౌశిక్ రెడ్డి చేసినటువంటి ప్రాంతీయవాద కామెంట్స్ కావచ్చు, అంటే ఇటు ప్రాంతాల మధ్య ప్రాంత ప్రజల మధ్య కూడా అనవసరంగా చిచ్చుపెట్టినట్లుగా వస్తుంది. అంటే అసలు కౌశిక్ రెడ్డి ముందుగా ఒక సవాల్ విసిరకపోయి ఉంటే ఇంతవరకు పరిస్థితి వచ్చేది కాదు, అసలు అంతా కూడా సైలెంట్గా ఉండేది అనేటువంటి ఒక చర్చ అయితే తెలంగాణ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. సో ఎలా చూడాలి దీన్ని, ఏం జరగబోతోంది మహేందర్? ఇదంతా కూడా కేవలం ముందుగా ఆర్కేపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం, ఆయన పార్టీ మారని అన్ని పత్రికా కళాల్లో కావచ్చు అన్నిట్లలో రావడం, ఆయన ప్రత్యక్షంగా చెప్పడం అభివృద్ధి కోసం పార్టీ మారుతుంది చెప్పడం. అయితే ఆయన పిఎస్సి ఇచ్చిన తర్వాత నేను పార్టీ మారలేదు, నన్ను ప్రతిపక్ష నేతగా భావించి ప్రభుత్వం నాకు పిఎస్సి బాధ్యతలు ఇచ్చింది, నాది పెద్ద నియోజకవర్గం కాబట్టి నాకు ఈ బాధ్యత ఇవ్వడం నాకు గర్వకారణంగా ఉంది అన్నట్టు ఆయన కోరుతున్నారు. అయితే పిఎస్సి ఇవ్వకపోవడం పైన, గాంధీకి ఇవ్వడం పైన ఇటు కేసీఆర్, హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా బీఆర్ఎస్ నేతలు చాలా వరకు ఆయన విమర్శించే ప్రయత్నాలు చేశారు. గాంధీకి ఎట్లా ఇస్తారు, పార్టీ మారిన వ్యక్తికి అధికార పార్టీలో ఉన్న వ్యక్తి అని వీళ్ళంతా కూడా పిఎస్సి అలాగే ఎలాగిస్తారు అని వాళ్ళందరూ అనడం. అయితే పార్టీ మారలేదు అని గాంధీ చెప్పడం, మరి దీనంతా కూడా ఇది ఓన్ చేసుకున్నటువంటి కౌశిక్ రెడ్డి, నువ్వు పార్టీ మారకపోతే నేను వచ్చి కండువా కప్తా, బీఆర్ఎస్ కండువా కప్పుకో, నీ ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగరవేద్దాం అని సవాల్ విసిరాడు. దీనికి స్పందించినటువంటి
ఎమ్మెల్యే గాంధీ నువ్వెవడు, నీ అర్హత ఏంటి, ఒక బ్రోకర్ గాడివి, నువ్వు నా ఇంటి మీదకి వస్తావు, నా వాక్యంలోకి వస్తావా అనేటట్టుగా ఛాలెంజ్ ఇస్తున్నారు. ఆ ఛాలెంజ్ తగ్గట్టుగా నేను 11 రోజులు నేను వెయిట్ చేశారు. సో వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఇదంతా రాద్ధాంతం. అయితే ఇద్దరి మధ్య జరిగిందని మనకైతే కనిపిస్తుంది, కానీ దీని వెనకాల పార్టీల ఉన్నట్టుగా కూడా ఇప్పుడైతే తెలుస్తుంది. మరి ఇంత జరుగుతున్న కౌశిక్ రెడ్డి చేసిన దాన్ని కావచ్చు, అరకపూడి గాంధీ చేసిన దాన్ని కావచ్చు, ఏ పార్టీ కూడా ఉంచేసుకోలేకపోయింది. మరి కనీసం కౌశిక్ రెడ్డి మాట్లాడిన తీరును కావచ్చు, ఇది ఖండించడానికి ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా రాకపోవడం, ఇదంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలు అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో హైదరాబాద్ ను డిస్టర్బ్ చేయడానికి ఒక ఆరంభం అయితే అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.